నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. ఆస్పరి మండలం పూటకలమరి గ్రామంలో శుక్రవారం జరిగిన బొలెరో వాహనం ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మరియు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం శ్రీరామ్, డాక్టర్ వైకుంఠం సాయి దినేష్ ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మేమున్నాం, అధైర్యపడకండి అంటూ బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని నింపారు. వైద్య సాయం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా హాస్పిటల్ అధికారులతో మాట్లాడి తక్షణమే చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్, మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్, ఆస్పరి సింగిల్ విండో డైరెక్టర్ ముతుకూరు మల్లికార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుదర్శన్, ఆలూరు నియోజకవర్గం ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్, బూత్ లీడర్ రాఘవేంద్ర, పూటకలమరి టీడీపీ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, జాషువా ఫౌండేషన్ చైర్మన్ దేవేంద్రయ్య, నాగరాజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. చెప్తాము మేడం, నాకంటే ఏం జరగలేదు. నా కొడుకు భగవంతుని కాపాడాడు, ఇంతమందిని కాపాడినాడు దేవుడు. ఏమో మేడం, దేవుడే కాపాడు. కూర్చోండి కూర్చోండి. మీరు కూడా వెళ్ళారా? మీరు కూడా అందరూ చూపించుకోండి. కొంతమంది ఉన్నారు, మా ప్రైవేట్ ఇస్తున్నామని అలా మీ కుటుంబంలోనే ఎక్కువ మంది అని చెప్పి చెప్పినారు. నాకు ఇవ్వండి డీటెయిల్స్, వాళ్ళ పేర్లు అవి నేను చెప్తా సూపరింటెండెంట్ కి చెప్తా. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ చెప్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు పెట్టుకుంటే ఇప్పుడు తెలుగుదేశం మన ఇన్ఛార్జ్ జ్యోతి మేడం, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మేడం, మండలికి ఎంత ఆఫీసర్ సారు ట్రాన్స్ఫర్ కొంచెం వెనక్కి దగ్గర కదా పెద్ద బొలెరో మేడం. అన్న నేను ఇన్ఛార్జ్ ఇది పుట్టకలమరిలో వీళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఇక్కడ మేము చూడడానికి వచ్చాము. కొద్దిగా ఒక్కసారి మీరు వచ్చి రేపు అందరినీ ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అన్న. ఒకసారి విజిట్ చేయండి అన్న. చాలా అవును, పుట్టకలమర్రి వాళ్ళే దాదాపుగా ఇప్పుడు విలేజ్లో ఇప్పుడు 15 మంది ఉన్నారు. కర్నూలు హాస్పిటల్లో 5 మంది ఉన్నారు. డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం అందరు ఒకటే ఊరోళ్ళే, ఒకటే ఫ్యామిలీలోనే 30 మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. కొద్దిమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీరు మెడిసిన్స్ అన్ని తీసుకొని రండి అన్న. బాగా పెయిన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఓకే, చూసి కాల్ చేయండి అన్న మాకు. అందుకే కదా అంతమంది పోయినా.